మా పెద్దపచ్చేలు ఏం రాసిందో చూసుకోరు నాయన, ఇంక తట్టుకోలేని వాళ్ళు నేను. మలేషా పటేలు రాసింది చూడండి. బీసీ శంకర్ రావమే అంట, ఉద్యమానికి ఊపిరి పోయబోతున్న 2026 బీసీల ఏకీకరణపై టీఆర్పీ వ్యూహాలట, ప్రజల్లోకి ఎమ్మెల్సీ చింతపండు మల్లేశట, రాజ్యాధికారం దిశగా రూటు మ్యాప్ పెట్టిందంట, 2008లో ముఖ్యమంత్రి అవుతాడంట. ఇక అగ్రవర్ణ రాజకీయాలకు ముగింపే రచ్చమంటుండు, అందుకే అగ్రవర్ణాలు వేసిన ఎంగిలి వెతుకుల మీద ఎమ్మెల్సీ అయ్యిండు. ఈయన మోదవారి మాట్లాడుతాడు పత్తిత్తు మాటలు. ఓ పని చేయరా, రేవంత్ రెడ్డి కమిటీ డబ్బ పట్టుకొని అన్నా కుండీలు ఏమొద్దే నా నోట్లకు పోయాను చెప్పు, మనకి ఏం చెప్తా మరి. తెలవా మల్లేశా నీ సగదానం, నీ చరిత్ర సమంటిది. మనదిగో కంతలు మంచి ఉబ్బినాయి, దండి ఉబ్బినాయి. ఎందుకంటే ఇలా ఎన్ని సహాయ ప్రజలు ఉన్నాయో. ఏమంటా అంటే ఇందాక బీసీలు చైతన్యం కావాలన్నా పున్నా కైలాస నేత విషయంలో ఏమైనా వీకి రావడం, నిన్ను అవమానించిండ్రా మల్లేషు. స్టేజ్ మీకు ఎక్కడ ఒక బీసీ బిడ్డను, పేదల పెళ్లిది ఎక్కడన్నారా, పేదల పెళ్లిది ఎక్కడన్నా ఒక బీసీ బిడ్డను స్టేజ్ మీకు ఎక్కడలే. సౌటా తెత్తావు 2008 పీకి రావు, ఇప్పుడు తెచ్చి 23 తెచ్చి వీకెండ్ కాంగ్రెస్ అంటే 25 తెస్తాడు ఇక బీసీ. అది మల్లేషు నాకు చిన్న డౌట్ వచ్చిందిరా, పేదల పెళ్లిది ఎక్కడన్నా 1,50,00,000 ఇచ్చినావు, అయ్యాన్ని ఇచ్చినవా? మరి పున్నా కైలాస్ నేత విషయంలో పంగల్ తీర్తా పండబెట్టి తొక్తా డైలాగులు పీకేది ఉందా మనం, ఏమనుందా పీకేది అని నా డౌట్. నిన్న అవమానించిర్రా, కాకరి చుమ్మిర్రా నీ ముఖంలో, ఇంకా సిగ్గురా అదే నీకు ఒక బీసీ బిడ్డను. ఇక నువ్వు బీసీ ఇంకా పొడుస్తావు, నువ్వు ఇంకా కొనవాల్సిందే, నువ్వు చిన్న పొడుచుడు అనేది. ఓ కొడుక సాయ ప్రజలు ఎన్ని గానం ఉన్నాయో ఇలా, అబ్బో నయమేనాయో. మల్లేష్ అట ముఖ్యమంత్రి అయితే అంటావు, పటేలు అట ముఖ్యమంత్రి చేయరు, రెడ్డి ఆయన చేసిరు, ఎలవాయన చేసిరు, కమ్మాయన చేసిరు, పటేలు చేయాలి. మీరే తక్కువ రాంటుంటాడు పటేలు. ఏం పటేలా కొడుకు. ఇలా మరి నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడతావా? మండల్లో ఉండ నేను మండల్లో ఉన్నా అంటుండు. మరి మండల్లో ఉండి వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడరాదురా? పల్లి పటాల్లో ఏం వేసి ముందే నువ్వు అయితే మాకు 6 క్యాన్లు కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ ఇతనా హుసేదారి జితనా బాగేదారి జర ఇప్పిరా నాయన, మా గ్యారెంటీలు మాకు దండవల్ల పెడతాము, మాకు ఇప్పి తల్లి జరిపి నాయన, మంచోళ్ళు అవుతావు నువ్వు. ఇగో నేటి నుంచి అసెంబ్లీ 4 పునఃప్రారంభంగా ఉన్న సమావేశాలు, పలు అంశాలపై జరగనున్న చర్చ. నేడు అసెంబ్లీ సమావేశం రానున్న కేసీఆర్ హాజరవుతారని చెబుతున్న బీఆర్ఎస్. కృష్ణా గోదావరి జలపై జరగనున్న కీలక చర్చ. చింతపండు రాశి కీలక చర్చ జరుగుతుంది. మరి నేటి నుంచి అసెంబ్లీ 4 ఉండబోతుంది. ఇక మల్లేశ్వరం మరి ఏం బిక్తావు, కాళేశ్వరం విరిపోయిన పొద్దుగాలని మరి పెట్టావు కొడుక. మరి సత్య సేవ సన్నాసి అని చెప్పలేదురా. మరి ఇక మొరితి ఆమోదు లెక్క బలితీవి, మా సొమ్ము తింటివి. ఏమన్నా వీకి రావరా నువ్వు? రూపాయి బయట వేసినారా కాళేశ్వరంలో, ఎవరు లంగమల్లిగా ₹1 బిల్లు అన్న బయట ఏరైతున్నారా మీ నాశనం కాల. ఇగో అంబరాన్నంటిన సంబరాలు, ఏమంట అంబరాన్నంటిన సంబరాలు, 1350 కోట్లు సంబరాలు అయినాయి. కేసీఆర్ అంటే కొత్త సంవత్సరం నాడు ముసలి తాపి చంపుతాడు. ఏ కేసీఆర్ దెబ్బలు ఎగిరేసుకొని ఎవరా కుక్క, మరి మొరగవైతే ఎవరా సలవటావు ఎంగిలి వెతుకులే సలవడట్టుంది. 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికిరట. వీధుల్లో రంగురంగుల ముగ్గులతో మహిళలు స్వాగతం పలికిర్రు. టపాసుల మూతలు, కేక్ కటింగ్లు, డీజేల మధ్య న్యూ ఇయర్ వేడుకలు. ప్రజలకు ముర్ము, మోడీ, రాహుల్ న్యూ ఇయర్ విషయం చెప్పిర్రు. శుభాకాంక్షలు చెప్పిన రేవంత్, కేసీఆర్, మల్లేష్ ముగ్గురు సీఎం. ఆయన తాజా, ఈయన మాజీ, నేను భవిష్యత్తు. అమ్మ ముగ్గురు సీఎంలు శుభాకాంక్షలు. మల్లేషులు సీఎం అవుతావరా? ఓ కొడుక, ఇవి చేపలు ఎట్టయితావు? 20,000 కాదురా, ఇంకో 0 పెట్టుర్రా, 2 లక్షల కోట్లు. కేసీఆర్ లచ్చే సంపాదించి 2 లక్షల కోట్లు సంపాదిస్తా కొడుక కాదురా. ఎట్టా ఛానల్ డిలీట్ చేసి సంపాదిస్తావా?
ఛానల్ హ్యాక్ చేసి ఛానల్ డిలీట్ చేసి ఫిర్రి కంటెంట్ ఎందుకు ఎత్తున్నారా? కుక్కల్లో দেখతున్నాడు నువ్వు ఏడవెట్టినా చూసేది ఒకప్పుడు, నువ్వు ఏడవెట్టినా చూస్తలేరు. నువ్వు 50 ఛానల్ కాదు 100 ఛానల్ పెట్టినా మల్లేశ కానీ లంగాలు అత్తుకోరు, వాడు మనకు అక్కర్లేదని జనం అంటారు. మళ్ళీ అని భయం అవుతుంది. మరి ఏం చేయాలి పాపం. ఇక రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పిరట. కొత్త ఏడాది మొదటి రోజు ఇక మరి కిటకిటలు ఆడిపోయారంట. న్యూ ఇయర్ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఫుల్గా తాగిరు, పొద్దుగాలు ఏమైనా గుడికి వేయరు. తాగిది కడుపులే ఉంటుంది అప్పటిదాకా కూడా. అదో ట్విస్ట్. ఇక మా చింతపండు మళ్ళేసి నేటి మాట లేదు, మన్ను మాడలేదు, అయిపోయింది. వాడు నా భయానికే పని చేసిండు. ఏమైనా మళ్ళేసి నేటి మాట రాస్తే నేను చదువుదాం అనుకుంటున్నా రోజు. మా వాడు ఏం రాసిండు ఏం కథ చదువుదామని నన్ను చదవని తెలివైతుంది. నీ మంచిగా ప్రేమతో మా మల్లేశ గారు మంచోడు నేటి మాట రాస్తాడు, నేను చూపిద్దాం అనుకున్నా. రోజు తీసేస్తాను, 2 పేపర్లు రాస్తాను, 2 పేజీలు. 3వ పేజీలు ఉంటుంది కదా, 3వ పేజీ తీసేసాడు. ఏమరా మల్లేష్ ఛానల్ డిలీట్ చేసినా ఛానల్ రాదేమనుకున్నా వచ్చింది. ఏం చేద్దాం, ఎట్ట చేయాలి? ఇప్పుడు వాడు రోజు చదువుతాడు, వాడు చదివినారు కానీ నువ్వు రాకుండా కుదురుతావు అని వాడు రాజు పని చేసింది. ఇప్పుడు దొంగ కొడుకు మల్లేశ రాయరా, పెద్దపల్లి రాజు జీతం పుణ్యానికి ఎందుకురా? రోజు నువ్వు రాయాలి, దానికి ఛాన్స్ ఉన్నారు నా తెలంగాణలో. మల్లేశ గారు రాసే నేటి మాటకు మహేష్ గారు చదివితే ఫ్యాన్స్ ఉన్నారు నాయన, దానికి రాయరా. మళ్ళీ నీకు కావాలంటే ఆ పెద్దపల్లి రాజా జీతం నేను ఇస్తా కానీ రాయి. దొంగ కొడుక దొంగ ముచ్చని మొత్తం అలా రాస్తే బయట పెడుతుండు మహేష్ గారు అని భయపడి రాసులే బాధ పెట్టిన కొడుకు. కేసీఆర్ మీదకి ఇలా ఎదుగుతావా? కాళేశ్వరం మీద, పాలమూరు రంగారెడ్డి మీద గజం గజం దుంకాలి ఇప్పుడు కొడుకు, గజం గజం. ఈ బతుకు పాడుగాను. సో ఇది పరిస్థితి. దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, భారత యువసేన ఎన్నో కష్టాలు తట్టుకొని ఛానల్ డిలీట్ అయ్యి కూడా మళ్ళీ వెనక తెప్పించుకున్నాం. సో మీ సహకారం కావాలి. చాలా మంది మన ఛానల్ పైన కుట్రలు చేసుకొని ఆధారాలు మీ ముందరనే ఉన్నాయి. అలా ఛానల్ డిలీట్ అయిందనుకంటే ఇంకా పెద్ద ఆధారం ఏం లేదు. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న ఈ వీడియోని లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే నలుగురికి షేర్ చేసి మన ఛానల్ని రికమెండ్ చేసే ప్రయత్నం కూడా చేయరు.